నీ కన్నులే ఆ గన్నులు అవునా గుండెలో గుచ్చుకుంటున్నాయి. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. అబ్బాయిలు వద్దా? లెస్బియన్ వా? మరి ఆ రోజు చెప్పింది అంత అబద్ధమా? ఏ రోజు చెప్పాను రా బాబు. ఆ రాయి నా మనసు ఒక్కటే. ప్రేమిస్తున్నాను నిన్ను అంతే చెప్పినావు కదా నువ్వు. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరదల పిల్ల పైన ఒక అమేజింగ్ క్రేజీ ప్రాంక్ చేయబోతున్నాం అనమాట. తను వచ్చేసినట్టుంది. హాయ్ మరదల పిల్ల. సో కాదు, నాకు అర్థం కాదు. నువ్వు ఊకే అన్న 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 ఏది నన్ను చంపుతుంటావా? నువ్వు ఎప్పుడు అన్నని అంటావా? అన్నయ్యలని అన్నయ్య అనుకు నీకేమని పిలవాలి? ఏడుంటున్నావు ఇప్పుడు? ఏడుంటున్నా భూమి మీద. ఈ పంచుల పలక్నామాకే పంచులా. తిన్నావా? పెడతావా? ప్రతి దానికి కౌంటర్సేనా? కౌంటర్ కౌంటర్ తోటి నన్ను ఎన్కౌంటర్ చేస్తున్నావు తెలుసా నువ్వు. లేదు కదా, నీ కన్నులే ఆ గన్నులు అవునా గుండెలో గుచ్చుకుంటున్నాయి. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. కాదు మరదలు, నాకు అర్థం కావట్లేదు. నన్ను ఎక్కడికి పంపించినావు అది చెప్పు నాకు ఫస్ట్. ఎక్కడికి పంపించానంటే దేనికి? అంటే నిన్ను ప్రాంక్ చేసిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టట్లేదు. స్లీపింగ్ టాబ్లెట్ వేసుకో, నిద్ర బాగా పడుతుంది. నీకు దండం పెడతానే. ఎందుకు? నేను నీకు అవును, నాకు అర్థం కాదు. నీకు ఏ వరసలో నేను నీకు అన్నయ్య అవుతావు అని చెప్పు నాకు. అన్ని వరసలు అన్నయ్య. నీ నిమిషాలు ఏం చెప్పు. రాతోడే కదా. నది పవర్. పవర్ అయితే అన్నయ్యనే. మస్తు పవర్ ఉంది నాలో. నేను నిన్ను ఎందుకు ఓకే చేసుకున్నాను తెలుసా? ఎందుకు చేసుకున్నావు ఓకే? నువ్వంటే నాకు మస్తు ఇష్టం కాబట్టి. నేనంటే నాకు కూడా మస్తు ఇష్టం. నీకు కూడా నువ్వంటే ఇష్టమా? మరి కాదా, నీకు నేను ఇష్టం ఉన్నప్పుడు నాకు అంటే ఈ ప్రపంచంలో నిన్ను ఇద్దరు ఇష్టపడుతున్నారు అనమాట. ఒకటి నువ్వు, ఒకటి నేను. నాకు అర్థమైంది, నువ్వు నాకు ప్రాంక్ చేస్తున్నావు కదా. నీ మీద నేను ఎందుకు చేస్తున్నా? మరి మొన్న ఫోన్ చేసినప్పుడు నువ్వంటే నాకు మస్తు ఇష్టము, నువ్వంటే అది చెప్పు. కెమెరా పెట్టావు, డౌట్ లేదు. ఇంకా బిస్కెట్ పెట్టి. లేదు లేదు. మరి ఆ రోజు చెప్పింది అంత అబద్ధమా? ఏ రోజు చెప్పాను రా బాబు. ఆ రోజు 24th రోజు మనం మాట్లాడుకున్నాము. ఒకసారి కాల్ రికార్డింగ్ ది దాంట్లో ఉందా? ఏ రోజు? 24th. ఈరోజు డేట్ ఎంత? నేను 24కి ఎక్కడున్నా తెలుసా? భద్రాచలం షూట్ లో ఉన్నా. భద్రాచలం షూట్ లో ఉన్నప్పుడైనా సరే ఫోన్ చేసావు కదా. ఫోన్ చేయదా? ఎలా మాట్లాడతా నేను? షూట్ ఎప్పుడు ఉంటది? కెమెరా నీ పైన ఉంటది ఇట్లా గుడ్లు వేసుకుని. మళ్ళా ఏమనుకుంటున్నా మళ్ళా నేను నాకు తెలుసు. మరి కాదా? నీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చు? నాకు ఏ లాంగ్వేజ్ అన్ని. అందుకే నువ్వు అమాయకురాలు కాదు, నువ్వు దొంగవి. నా మనసు దోచుకున్నావు. నేను కూడా దొంగనే. నాకు తెలీదు. నీ మనసు దోచుకున్నా కదా. నా మనసు దోచుకోలేను. ఇంకా నా మనసు నేను నీకు ఇవ్వలే. ఇప్పుడు ఇచ్చేవచ్చు కదా. ఇవ్వను కదా. నీ మనసు నాకు ఇట్లా చేతిలో పెట్టి ఇచ్చేసేయి. రాయి కాదు. ఆ రాయి నా మనసు ఒక్కటే. నువ్వు లవ్ ఫెయిల్యూరా? లవ్ ఫెయిల్యూర్ కాదు కదా. అట్లా అయితే చెప్పు, నాకు ఇంకా మంచిగా ఉంటది. లవ్ ఫెయిల్యూర్ అయితేనా? లవ్ ఫెయిల్యూర్ అమ్మాయి. అదే నాకు లవ్ ఫెయిల్యూర్ అమ్మాయిలా కావాలి. మరి నీ వశమై నువ్వు నా సగమై. అలా కాదు. మన ఇద్దరికి పెళ్ళి చెప్పినావు కదా, మన ఇద్దరికి పెళ్లి అని. అలా కాదు. మరి ఎలా? నువ్వు పెళ్లి చేసుకుంటావు. నిన్నే నిన్నే నేను పెళ్లి చేసుకుంటే కదా నాకు ముగ్గురు. నాకేనా? నేను నిన్ను పెళ్లి చేసుకును.
నిజంగా నిన్ను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా, ఎప్పుడెప్పుడు హనీమూన్కి తీసుకెళ్ళాలని ఉంది. హనీమూనే రావా కొంపది పెళ్లి చేసుకుని నన్ను ఒక్కడే వెళ్ళమంటావు ఏంది? నీ వైఫ్తో వెళ్తాను. అదే నేను చెప్తుందా, అదే నా వైఫ్ నువ్వే కదా. ఇప్పుడు 3 మాటలకు ఆన్సర్ ఇవ్వు. అన్నయ్య అని చెప్పను, అని చెప్పను, ఐ లవ్ యూ అని చెప్పను, నేను చెప్పమన్నా చెప్పాను, ఐ లవ్ యూ టూ చెప్పాను, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం లేదు, 225 225 అని చెప్పు ఒకసారి. చెప్పాను చెప్పు దాని అర్థం ఏంటో తెలియదు నాకు. నువ్వు చెప్పు ఒకసారి, నువ్వు చెప్పిన తర్వాత నేను నీకు అర్థం చెప్తా. ముందు ఆన్సర్ చెప్పు. 225 అని చెప్పు. 522 522 అయినా అంతే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను అంతే చెప్పినావు కదా. నువ్వు ఇలా క్యూట్ గానే ఉండొద్దు అనుకుంటున్నావు, నువ్వు ఇలా ఉండే నా మనసుని దోచేస్తున్నావు. సీరియస్గా ఉండు ఒకసారి, సీరియస్ ఒకసారి నువ్వు నవ్వుతా, నేను ముత్యాలు ఏరుకుంటా. లేదు ఒకసారి నవ్వవా, నేను ముత్యాలు ఏరుకుంటా. ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా ఏడవా ఒకసారి. నీకు ఏడ్చే అబ్బాయిలు అంటే ఇష్టమా, ఏడిపించే అబ్బాయిలు అంటే ఇష్టమా? నేను ఏడిపించే అబ్బాయిలు ఇష్టం, అంటే నా కోసం ఏడ్చే అబ్బాయి ఇష్టం. నీ కోసం నేను ఏడవాలా ఇప్పుడు? నువ్వు ఏడిస్తే కదా, నేను ఏడిపిస్తే ఏడవాలి. మరి ఏడిపించు లేదు, ఏడిపించు. ఏడిపించాలని నాకు లేదు. సరే నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నాకు అబ్బాయిలే వద్దు. అబ్బాయిలు వద్దా? లెస్బియన్ మంచి మంది పెళ్లి చేసుకొని సో ఏం చేసుకోవాలనేది నాకు అర్థం కావట్లేదు. నేను ఒకసారి ఒప్పుకుంటే చెప్తా. ఒప్పుకుంటావా? ఒప్పుకో చెప్తా. ఎవరికైనా అమ్మాయిలకి క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఒప్పుకో చెప్తా. చెప్పు ఒప్పుకో ఒకసారి. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పుకున్నానే అనుకో అని చెప్పు. ఒప్పుకున్నాను, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏంటి అని అడుగు, నేను చెప్తా. ఒప్పుకున్నా కదా, ఒప్పుకున్నా, ఇంకేం లేదు. ఒప్పుకున్నానంటే ఏం చెప్తానని చెప్పినావు. ఒప్పుకున్నా అంతే. సరే ఇప్పుడు ఎట్లా వెళ్దాం చెప్పు. ఒప్పుకున్నావు కదా. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఒకటే స్ట్రాలో, అంటే ఒకటే గ్లాస్లో 2 స్ట్రాలు వేసుకొని తాగుతారు కదా. నెక్స్ట్ అది, తర్వాత సినిమా కార్నర్ సీట్లో చూడు ముందే, తర్వాత మూవీస్కి లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. నువ్వే డ్రైవ్ చేయాలి, నాకు రాదు కదా. కొంచెం ఇక్కడ రావా? ఎందుకు చెప్తాదా? వద్దు వద్దు చెప్పు. ఇక్కడికి రా. నువ్వు పారిపోతావు. ఇక్కడ నుంచి కూడా ప్లేస్ వద్దు, నువ్వు పారిపోతావు. ఫైనల్ గా ఈరోజు నాకు చెప్పేసి వెళ్ళాలి. ఐ హేట్ యు అనియా. ఒక్క నిమిషం. ఐ హేట్ యు అర్థమైంది. ఐ హేట్ యు అన్నయ్య అంటే అన్నయ్యని హేట్ చేస్తున్నావు, అంటే లవర్ ని అక్సెప్ట్ చేస్తున్నావు. సరే ఒక్క 2 minutes నేను స్ట్రింగ్ కొనుక్కొచ్చి తాగేసిన తర్వాత మాట్లాడతా. అదే నేను చెప్తున్నా, ఇద్దరం కలిపి ఒకటే దాంట్లో వేసుకొని గుంజుడిగా. అదే ఏదో పిలిస్తే వస్తే మరి ఇంత ఇరిటేషన్ తెప్పిస్తున్నావు. సారీ మరదల పిల్ల, యాక్చువల్లీ ఇది ప్రాంక్. లాస్ట్ టైం చెప్పి ప్రాంక్ చేయమని, కానీ మనం ఆగుదాం కదా. ఇంకా ప్రాంకే ఇప్పుడు చెప్పేదానికి డిలీట్. నేను ఐ లవ్ యూ చెప్పమని చెప్పిన, డిలీట్ చేయమని కాదు. నువ్వు చెప్పు, నేను వింటా. ఓయ్ ఇంత కష్టపడింది వీడియో అప్లోడ్ చేసుకోవడానికి, ప్లీజ్ నువ్వు ఇలాంటి పనులు చేయకు ప్లీజ్. ఇంత ఇరిటేషన్ తెప్పించి ఇంత ఇది చేసి ఇప్పుడు బావాని పిలిచానా? పిలిచావు కదా. ఎప్పుడు సారీ గాయ్స్, తను ఎప్పుడు బావాని పిలవలేదు. నార్మల్ గా ఫ్రెండ్లీగానే ఉంటది. కెమెరా ఎక్కడ ఉంటది? ఆ రెడ్ కలర్ కార్ బ్యాక్ సైడ్ లో రెడ్ కలర్ ఉందా బొమ్మ? సో సారీ, ఇది నార్మల్గానే చేసాము, కానీ నన్ను ఎప్పుడు బావాని పిలవలేదు. మేబీ ఫ్యూచర్లో పిలవచ్చు, మీరైతే చూస్తూ ఉండండి. ఎందుకంటే బావాని పిలిచేంత వరకు
వ్యక్తిని వదిలిపెట్టాను. నాకైతే మస్తు క్రష్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోని అప్లోడ్ చేసుకుందామా? చెప్పు. ఏం చెప్పాలి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వెళ్దామా?